క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రజా ప్రతినిధుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీ డాక్టర్ పెనిమత్స సురేష్ బాబు కొనియాడారు. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగినున్న నేపథ్యంలో ఘనంగా వీడ్కోలు సత్కార్య కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు అంబల్ల సుధారాణి అధ్యక్షతను నిర్వహించిన ఈ కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ప్రజా ప్రతినిధులకు సాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి వారి సేవలను గుర్తించారు. క్లిష్ట సమయాల్లో కూడా వెనకడుగు వేయకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఎమ్మెల్సీ వారిని అభినందించారు. అలాగే చిన్నశ్రీని గారు కానివ్వండి, అలాగే అప్పలనాయుడు గారు కానివ్వండి, అలాగే ఎంపీపీ గారు సుధారాణి గారు కానివ్వండి, వీరందరి ఆధ్వర్యంలో కూడా మీరు ఏదో గ్రామానికి కొన్ని కార్యక్రమాలు చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ఎమ్మెల్సీగా కూడా నేను కొన్ని కౌన్సిల్లో మన మండలానికి సంబంధించిన కొన్ని సమస్యల మీద స్పందించడం కూడా జరిగింది. అది నేను చాలామంది దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది. నన్ను ఎప్పుడు శ్రీరామనాయుడు గారు ఒక మాట అనేవారు, సార్ మీరు ఎమ్మెల్సీ అయ్యారు, మరి మా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఒకసారి తిరుపతి దర్శనానికి ఎప్పుడైనా తీసుకెళ్ళాలని పాపం ఆయన గత 2 సంవత్సరాల నుంచి కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు ఈ కొన్ని సమస్యల వల్ల మధ్యలో ఈ కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం తీసుకెళ్ళలేకపోయాను. తప్పకుండా మరి ఈ నెల సెప్టెంబర్ నుంచి కూడా ఎవరైతే తిరుపతి రావాలని మీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మీ కుటుంబంతో అంటే భార్యతో కానీ అలాగే భర్తతో కానీ ఎవరైతే ఇందులో పార్టీతో సంబంధం లేదండి చెప్తున్నాను నేను, ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళన్నా తప్పకుండా సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ఎవరన్నా వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్ నుంచి కూడా నేను వారికి ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వచ్చే వరకు కూడా అన్నీ కూడా నేనే చూసుకుంటాను. అది ఓన్లీ మన మండలం వరకే పరిమితం. ఆ అవకాశాన్ని నేను కల్పిస్తానని మీ అందరికీ ఈరోజు చెప్తూ మా పిఏ గారి నెంబర్ కూడా మీకు ఇస్తాను. సెప్టెంబర్ ఎందుకంటే మనకి ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం, అందుకనే కొంచెం అడ్వాన్స్గా చెప్పాడు. అంతేగాని ఇప్పుడు ట్రైన్ టికెట్లు అంటే ఇప్పుడు కష్టం. అలాగే శ్రీరామనాయుడు గారు మరి సుధారాణి గారితో కూడా అలాగే ఎప్పుడు కూడా మీరు ఇంకా ఏదో ఈరోజు మనం ఎంపీటీసీ టైం అయిపోయింది, సర్పంచ్ టైం అయిపోయింది అనకుండా ఎప్పుడు కూడా మీకు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ నాకు ఈ గొప్ప అవకాశాలు ఇచ్చిన సుధారాణి గారికి, వారి భర్తకి, అలాగే మరి ఆఫీసుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.